హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షిల్ వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు బీరకాయ కర్రీ చేస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఈ కర్రీ అయితే అంత టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి 2 స్పూన్ అంతా పీనట్స్ వేసుకుంటున్నాను అండ్ కొరియాండర్ వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. డ్రై కోకోనట్ పౌడర్ అండ్ నువ్వులు, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ కర్రీకి. ఈ కర్రీ అయితే మనము వేడివేడి రైస్లోకి లేదా చపాతీ ఇంకా దోశకైతే సర్వ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ లో ఫ్లేమ్లోనే నేను వేయించుకుంటున్నాను. చల్లారాకైతే ఇప్పుడు గ్రైండ్ పట్టేసుకోవాలండి. ఒక 3 to 4 గార్లిక్ వేసుకోవాలి. అండ్ హోల్ స్పైసెస్ అయితే సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, టర్మరిక్ అండ్ కొరియాండర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడేంత వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా నేను బీరకాయ ఇలా 4 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను మిడిల్లో. ఈ పేస్ట్ అంతా ఇందులోకి బాగా పట్టివ్వాలండి. కాసేపు అయ్యాక నేనైతే ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అండ్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. ముందుగా మనకి బీరకాయలో అయితే మంచి న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఓవరాల్ మన హెల్త్కి చాలా మంచిది. బికాజ్ విటమిన్ సి ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది అండ్ మంచి మినరల్స్ కూడా ఉంటుంది. సో బీరకాయ అనేది కొంతమంది అవాయిడ్ చేస్తారు తినడానికి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. బికాజ్ మనము మన హెల్త్కి అన్ని వెజిటేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు నేను మసాలా పేస్ట్ విత్ బీరకాయ అయితే వేసుకుంటున్నాను. మీకు పీసెస్ కొద్దిగా బీరకాయ స్మాల్ కావాలంటే స్మాల్గా కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా బిగ్ సైజ్లోనే కట్ చేసుకున్నాను. ఒక 5 minutes బీరకాయని ఆయిల్లోనే ఇలా మనము వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను మిగిలిన మసాలా అయితే వేసుకుంటున్నాను అండ్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీకు చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్ అయితే. నేనైతే కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ బీరకాయ కర్రీని అయితే లో ఫ్లేమ్లోనే నేను కుక్ చేసుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ నేను నువ్వులు, పీనట్స్ అండ్ కొబ్బరి వేసుకున్నాను కదా. సో కింద మాడే ఛాన్సెస్ ఉంటుందండి. సో లో ఫ్లేమ్లోనే ఒక 15 minutes అయితే కుక్ చేసుకోండి. గ్రేవీ థిక్ అయ్యాక కొద్దిగా కొరియాండర్ వేసుకోవాలి. బీరకాయ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.